బెంగళూరు పేలుళ్ల ఘటనకు వరంగల్ లింకులు కలకలం రేపుతున్నాయి. ఘటనా స్థలంలో వరంగల్ కు చెందిన న్యూస్ పేపర్ లభ్యమైంది. న్యూస్ పేపర్లో ఐఈడీ బాంబును చుట్టిపెట్టారంటున్నారు పోలీసులు. వరంగల్ కు చెందిన వారు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, బాంబు పేలుళ్ల కేసులో వరంగల్ లింక్లపై మీదున్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? బెంగళూరులోని చర్చ్ గేట్ సమీపంలో మొన్న రాత్రి సమయంలో జరిగిన బాంబు పేలుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ దర్యాప్తు సంబంధించి పోలీసులు కొన్ని కీలకమైన ఆధారాలు దొరకడం జరిగింది. ఏదైతే ఐఈడి బాంబును చుట్టి ఏదైతే పేల్చడం జరిగిందో ఆ బాంబుని ఒక న్యూస్ పేపర్ లో చుట్టి అక్కడ పెట్టిన తర్వాత బాంబు పేలింది. అయితే న్యూస్ పేపర్ సంబంధించిన ఆనవాళ్ళని కూడా పోలీసు అధికారులు కనుక్కోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి బెంగళూరు పోలీసులు బెంగళూరు అండ్ క్లూస్ టీమ్స్ ఏదైతే న్యూస్ పేపర్ ని కలెక్ట్ చేసుకున్నారో ఆ న్యూస్ పేపర్ వరంగల్ జిల్లాకు చెందిన న్యూస్ పేపర్ గా చెప్పబడుతుంది. వరంగల్ టాబ్లెట్ గా ఈ న్యూస్ పేపర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రముఖ దినపత్రిక చెందిన టాబ్లెట్ న్యూస్ పేపర్ గా పోలీసు అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి అటు వరంగల్ తో పాటు హైదరాబాద్ కి ఒక 2 టీమ్స్ కూడా ప్రస్తుతానికి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. వీళ్ళు అక్కడికి వరంగల్ కు వెళ్లిన తర్వాత వరంగల్ లో ఎక్కడి నుంచి న్యూస్ పేపర్ క్యారీ అయిందన్న విషయాన్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వరంగల్ లో ఉన్న ఎవరైనా వ్యక్తులతో ఈ బెంగళూరు పేర్లకు సంబంధం ఉందా అన్న దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ చెందిన ఎన్ఐఏ టీం ఇప్పటికే బెంగళూరు చేరుకుంది. ఆ బెంగళూరులో ఉన్న పోలీసు అధికారులు కూడా ఇక్కడ ఎన్ఐఏ టీం కూడా పూర్తిగా సహకారాలు అందిస్తుంది. గతంలో జరిగిన పేలుకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా ప్రస్తుతానికి విచారణ కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా విచారణలో కొన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా ఇప్పుడే రివీల్ చేయలేమని చెప్పి కూడా అటు బెంగళూరు అధికారులు వీటి ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. యామిని. రైట్ రమేష్. ఇక ఇదే